ధర్మగుద్ధర్మగృద్ధర్మి సదసత్కరమక్షరం అవిజ్ఞాత సహస్రాంశుర్విధాత కృతలక్షణ. భావం: రత్నరాశిని జీవరాశిని తనలో దాచుకున్న ధర్మాత్ముడు ధర్మాన్ని కూడా దాచి కాపాడుతాడు. రక్షించిన వారిని రక్షించడం ధర్మ లక్షణం. కాబట్టి ధర్మపరాయణుడైన నారాయణుడు ధర్మాన్ని కాపాడి పెంచి పంచిపెడతాడు. మంచిని పెంచాలి, చెడును పరిహరించాలి, క్షరాన్ని నిరసించాలి, అక్షరాన్ని ఆరాధించాలి. ఇదే భాగవత ధర్మం, భగవత్ సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని నిరూపించిన కార్యరూపంలో చూపించే విధాతలో ఈ పరమ ధర్మానికి సంబంధించిన లక్షణాలన్నీ కూడుకొని ఉన్నాయి. పరమాత్మ స్వరూపం బోధపడితే చాలు, పరమ రహస్యం తెలిసిపోతుంది. కానీ అజ్ఞేయుడైన అంతరాత్మలోని ఆంతర్యం అంత సులభంగా అంతు చిక్కదు. 1000 కిరణాలతో వేవెలుగులతో విశ్వమంతటా వ్యాపించిన వివుని దివ్యలీలలు అవాజ్మానస గోచరాలు. సాత్విక మనస్థితి, సర్వేశ్వరుని అనుగ్రహం దీనికి సోపానాలు.